అని వాళ్ళ అమ్మతో చెప్పింది. వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ కొంచెం సేపు సైలెంట్గా ఉంది. నీకు అది మళ్ళీ వినిపిస్తుందా? అదేంటి, అది చిన్నప్పుడు కదా, మళ్ళీ వినిపించడం ఏంటి అంది. మళ్ళీ రోహిణి, ఏంటి మళ్ళీ వినిపించడం ఏంటమ్మా అంటే, నీకు ఇలాగే వినిపిస్తుందని చిన్నప్పుడు చెప్పేదానివి, నీ గొంతుతోనే వేరే ఎవరో నీతో మాట్లాడుతున్నారని మాతో చెప్పి నువ్వు పదే పదే ఏడ్చేదానివి, అందుకే మనం ఆ ఇల్లు మారిపోయాము. ఈ విషయం నీకు నేను ఆ రోజు నువ్వు ఇంట్లోకి వెళ్తానన్న రోజు చెప్దాం అనుకున్నా కానీ మీ నాన్న ఆపేశారు నన్ను. ఎందుకు ఆపారని తర్వాత అడిగితే మీ నాన్న, అదంతా చిన్నప్పుడు కదా, చిన్నప్పుడు చిన్నపిల్లలు ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు, ఇప్పుడు తను పెద్దదైంది, ధైర్యంగా కూడా ఉంటుంది కదా, ఇవన్నీ చెప్పి నిన్ను డిస్టర్బ్ చేయడం అందుకని చెప్పారు మీ నాన్న, అందుకే నేను నీకు ఆ రోజు చెప్పలేదు. కాల్ కట్ చేసేసింది. కాల్ కట్ చేసిన తర్వాత తనకు అలాంటివి ఏమీ వినిపించలేదు కానీ గుసగుసలాడటం ఇవన్నీ. తనకి ఎంత ఆలోచించుకున్నా సరే తన లైఫ్లో చిన్నప్పుడు ఇలాంటి ఒక విషయం జరిగిందని అయితే తనకు అస్సలు గుర్తు రావట్లేదు. అలాగ నైట్ అంతా మెలకుగా ఉండి ఆలోచించుకుంది కానీ తనకైతే ఏం గుర్తు రాలేదు. ఇంకా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలని అలాగే ఆ నీరసాన్ని అంతా కొంచెం కవర్ చేసుకోవడానికి అద్దం ముందు కూర్చొని మేకప్ వేసుకుంటుంటే తనకి మళ్ళీ ఒక వాయిస్ వినిపించింది. ఈసారి ఆ వాయిస్ ఏమంటుందంటే, ఏంటి రోహిణి, నన్ను మర్చిపోయావా, నన్ను గుర్తుంచుకోలేదా అని కొంచెం భయంకరమైన గొంతుతో అంది. రోహిణికి వెంటనే భయం వేసి అలా చూస్తూ ఉండేసరికి తను అద్దంలో చూసుకుంటుంది కదా మేకప్ వేసుకోవడానికి, ఆ అద్దం తనని ఫాలో అవ్వట్లేదు. అంటే జనరల్గా మనం అద్దంలో చూసుకుంటూ కండ్రెప్పలు వేసినప్పుడు మనకి సేమ్ అలాగే కనిపిస్తుంది, కానీ రోహిణికి అలా కనిపించట్లేదు. ఏంటిది ఇలా ఉంది అని అలాగే తీక్షణంగా అద్దం వైపు చూస్తుంటే అద్దంలో నుండి ఒక చెయ్యి బయటకు వచ్చినట్టు తనకు కనిపించింది. వెంటనే అద్దం దగ్గర నుండి బయటకు వచ్చేసరికి మళ్ళీ రోహిణి అని ఎవరో పీల్చినట్టు తనకు అనిపించింది. ఇంకా తనకు భయం వేసి తను బయటకు వెళ్ళిపోదామని రూమ్లో నుండి బయటకు పరిగెత్తుకెళ్తూ డోర్ దగ్గరికి వచ్చేసరికి ఎవరో ఒక రూపం అద్దంలో నుండి, సేమ్ తనలాగే ఉన్న ఒక మనిషి అద్దంలో నుండి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆ రూపం ఏమంటుందంటే, రోహిణి నువ్వు నా నీడవి, నేనే నిజాన్ని అని. ఇలా ఎప్పుడైతే ఆ రూపం అందో వెంటనే లైట్ ఆఫ్ అయిపోయింది. రోహిణి కంగారు వచ్చి అలాగే చీకట్లో చూస్తా కళ్ళు తిరిగి పడిపోయింది. కానీ నెక్స్ట్ మినిట్ రోహిణి ఆ రూమ్లో నుండి బయటకి ఏమీ జరగనట్టు, అసలు అంతకు ముందు 3 రోజుల నుండి అసలు ఏమీ అవ్వనట్టు నార్మల్గా ఆ రూమ్లో నుండి బయటకు వచ్చి నవ్వుతుంది. అంటే ఆ రూమ్లో నుండి బయటకు వచ్చింది రోహిణియే అంటారా? పార్ట్ 1 కావాలంటే కింద లింక్ ఉంది, క్లిక్ చేసి చూసేయండి.